అబ్బాయికి చదువు పూర్తయిందని చెప్పాను. ఏదైనా వ్యాపారం చేయాలనుకుంటే నా వల్ల సహాయం నేను చేస్తాను. అతను అడగటానికి మొహమాట పడుతున్నట్టున్నాడు. నువ్వు అలా మొహమాట పడుకో. నేనేం మొహమాట పడ్డం లేదు. వాడు వ్యాపారమే చేస్తాడో ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగమే చేస్తాడో నాకు తెలియదు. ఉమా, ఏంటి ఏమైందమ్మా? ఏడుస్తూ వెళ్తుందేంటి? బాగా ఆలోచించుకొని ఎలా విడిపోతే మంచిది. అలా విడిపోదాం అనుకున్నాను. వీలైనంత త్వరగా ఒక నిర్ణయం. నేను ప్రేమించిన నా ప్రియురాలకి నేను ఐ లవ్ యూ చెప్పబోతున్నాను. ఏమైందిరా? ఇది నేను అడగాల్సిన ప్రశ్న. కరుణ, నేను ఇంతకుముందు 2-3 సార్లు ఇక్కడికి వచ్చి వెళ్ళాను. ఎప్పుడు వచ్చినా మా అమ్మాయి మొహంలో నవ్వే కనిపించలేదు. ఇలా చూడరా, నా మనసులో బాధ ఉన్నా నేను ఇంతవరకు నోరు తెచ్చి మిమ్మల్ని ఏమీ అడగలేదు. ఇప్పుడు అడుగుతున్నాను, అసలు వాళ్ళ మంచి గొడవ ఏంట్రా? ఇలా అడిగితే ఏం లేదురా, అసలు ఇక్కడ ఏం జరుగుతోంది నాకు తెలిసి తీరాలి. నువ్వు అడిగే చూస్తుంటే మేమేదో తప్పు చేసినట్టుగా అనిపిస్తుంది. తప్పుగాక ఇంకేంట్రా? ఉదయం 10 గంటలకు కాలేజీకి వెళ్ళిన పిల్ల 11 గంటలకి ఏడుస్తూ తిరిగి వస్తే కన్న తండ్రికి ఎలా ఉంటుందిరా? సరే, నువ్వు 2 బిడ్డ తండ్రిగా ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోనక్కర్లేదా? ఇంటికి వచ్చిన కాసేపట్లో నాకు తెలిసిందిరా మా అమ్మ ఇక్కడ సుఖంగా లేదని. సరే, సర్దుకుంటారులేని నేను ఊరుకున్నాను. అది కాదురా, ఆగు రత్నం, ఆగు. లేదు ఉండు, ఎందుకు టెన్షన్ అవుతావు? ఇలా చూడు, ఒక ఆడపిల్లకి పెళ్లి చేసి పంపించేది తను మానసికంగానూ శారీరకంగానూ సంతోషంగా ఉండటం కోసమే. కానీ నా కూతురికి 2 కర్మయ్యాయిరా. అది ఆ రోజే అంది, నన్ను బలవంతం చేసి నాకు ఈ పెళ్లి చేశారంటే మొగుడు వదిలేసి వచ్చేస్తాను అని. అప్పుడు అన్నది, ఇప్పుడు జరిగేలా ఉంది. రత్నం, మా అబ్బాయి మాత్రమే తప్పు చేస్తున్నట్టు మాట్లాడడం న్యాయం కాదు. వాడిని నువ్వు విషయం ఏంటో కనుక్కుందాం. అంతవరకు కాస్త ప్రశాంతంగా ఉండుతాను. ఇంకా వాడిని అడిగేది. ఈ రోజు ఉదయం కూడా నేను చూశాను, వాడేదో తిడుతుంటే ఇది ఏడుస్తూ నుంచోనుంది. నేను అంతకుముందు వచ్చినప్పుడు కూడా ఇద్దరు కాలేజీ నుంచి వస్తున్నారు. వాడు బండి మీద వస్తే ఇది నడుచుకుంటూ వస్తుంది. కట్టుకున్న పిల్లమే కదరా, దాన్ని కొంత తీసుకొస్తే ఏమవుతుంది? ఇలా చూడు, వదిలే. ఇక నేను సహించలేను. మంచి వచ్చాడు, నా బిడ్డ నా దగ్గర ఉంటుంది. అది కాదరా నేను చెప్పేది. తొందరపడి ఒక నిర్ణయానికి రాకు. రత్నం, నేను బలవంత పెట్టి పెళ్లి చేయడం నేను చేసిన తప్పు. అందుకని నువ్వు ఎక్కడ కష్టపడక్కర్లేదు. పెట్టే బయట దొరుకుని బయలుదేరు. నువ్వు ఎక్కడ ఏ సుఖం అనుభవించావు. మన ఇంట్లో ఉంటే నేనైనా సంతోషంగా ఉంటాను. తొందరగా వెళ్ళిపో. మా అబ్బాయి వచ్చాక అడిగి విషయం ఏంటో తెలుసుకున్నాం. వాళ్ళు లేనప్పుడు అమ్మాయిని తీసుకెళ్ళడం పద్ధతి కాదు. చీదాటిపోయాక ఏంటో ఇక మాట్లాడేది. మెల్లగా మెల్లగా మాట్లాడేది. నేను చెప్పేది నా పరిస్థితి ఊళ్ళో వాళ్ళతో చూస్తున్నా లోపల వదలరా. నీ కొడుకు ఎలాంటి వాడు ఊళ్ళో అందరికీ తెలుస్తుందని భయమా? తెలియలేవరా? ఇది కుటుంబ వ్యవహారం. ఏంటి కుటుంబ వ్యవహారం? నా మాట విడు. తన పిల్లని సక్రమంగా చూసుకోవడం తెలియలేదు నీ కొడుక్కి. ఇంకా గౌరవం ఏంట్రా? నా మాట నా మాట రత్నం